happy. But I thankful to my doctor. Like ఆమె స్టార్టింగ్ నుంచి చాలా ఫాలో అప్ చేశారు. ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు ఏజ్ పరంగా వేరే ఫ్యాక్టర్స్ పరంగా. సో ఆమె మంచిగా ఫాలో అప్ చేశారు. ఇప్పుడు ఇది టెస్ట్ చేయాలి, ఇది చేయాలి, నేను కూడా అరే ఎందుకు చేయాలి ఇంత టెస్టింగ్, మేము ప్రెగ్నెన్సీ కదా చాలా మందికి అవుతున్నాయి. రెగ్యులర్ పేషెంట్ లాగా నేను కూడా చాలా క్వశ్చన్స్ చేసిన, ఎందుకు చేయాలి ఇన్ని టెస్ట్లు, అనవసరంగా చేస్తున్నారు, అందరికీ ప్రెగ్నెన్సీ అవుతున్నాయి కదా. బట్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, లేదు వస్తుంది. నేను ఇప్పుడు కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై డాక్టర్. అండ్ అది మొత్తం లైఫ్ వరకు ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు హర్. ఆమె వల్ల నేను హెల్తీ ఉన్నాను, నా పిల్లలు హెల్తీ ఉన్నారు. సో ఆ రకంగా మీరు మీ పేషెంట్స్ తో పాటు రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తే మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మేక్ షూర్ మీరు సేమ్ పద్ధతిలో కంటిన్యూ చేస్తారు. మా తరఫు నుంచి మీకు సెకండ్ చెకప్ పిఎస్లో జరగాలి. థర్డ్ ఫోర్త్ టాబ్లెట్ ఫెసిలిటీస్ సిఎస్సీలలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ చేత పరీక్షించబడాలి. ఇప్పుడు హై రిస్క్ ఉంటే వాళ్ళు వర్క్ ప్లానింగ్ చేస్తారు. సో మనకాడ ఏంటంటే రిజిస్ట్రేషన్ 100% వస్తున్నదంటే దాంట్లో మేము క్లియర్గా చెప్పినాం, కేసెస్ ఉంటేనే మీ ఈడీ ప్రకారము రిజిస్టర్ చేయాలి. అంతే తప్ప ఇక్కడ ఫాల్స్ అదర్ డిస్ట్రిక్ట్ కేసులు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఎంసీహెచ్ పోర్టల్లో వేరే డిస్ట్రిక్ట్లో మ్యాపింగ్ అయిపోయి టీవీ కేసులు మ్యాపింగ్ అట్లా చేస్తారు. టీవీకి మనకి తగ్గింది అనుకో మేడం, వాళ్ళు ఏం చేస్తారంటే ఓల్డ్ కేసెస్ అదర్ డిస్ట్రిక్ట్ కేసులు మనం ఎంటర్ చేస్తాం. సార్ తప్పకుండా కొట్టండి. ప్రణాళికలో 99 days భాగంగా ఈ హెల్త్ వీక్ 6 నుంచి 11 వరకు కార్యక్రమంలో ఈరోజు థర్డ్ డే, సేమ్ మదర్ డే. సో దాని మీద మేడం మనము ఓరియంటేషన్లో శివంపేట్ హెచ్బిఎన్సి చెకప్స్ చేస్తాము. ఒకవేళ సిజరీన్ అయితే మాత్రం 5 విజిట్స్ వస్తాయి మేడం. 42 డేస్కి మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. ఓకే గుడ్. బట్ వచ్చిన దగ్గర నుంచి పేషెంట్, అటెండర్స్, వచ్చిన ఆశా ఏఎన్ఎం ఎవరెవరికో ఫోన్లు చేపిస్తారు. వాళ్ళందరూ మాకు చాలా ప్రెషర్ పెడతారు ఫోన్ చేసి, మేడం మీ దగ్గర సిజేరియన్స్ అవుదా, పేషెంట్ అంతా బాధపడుతుంటే సిజేరియన్ చేయాలని. ప్రతి ఒక్కరికి మేము కౌన్సిల్ చేస్తున్నాం. ఇలా కాదండి, నార్మల్ డెలివరీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము ఒప్పిద్దాం, మేము చేస్తామన్నప్పుడు మీరు ఎందుకు అబ్జెక్షన్ చేయాలి? సో యూ షుడ్ అండర్గో నార్మల్ డెలివరీ. ప్లస్ మనం ఆ ఫోన్ చేసిన పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, ఎవరికైతే కానివ్వండి, వీఆర్ టెలింగ్ దెమ్ సార్ ఆమె అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా డెలివరీ అప్పుడు ఆమె తెలుసుకొని ఆమె యొక్క హిస్టరీ ద్వారా ఆమె వర్క్ ప్లాన్ అనేది చేస్తాం సార్. ఒకవేళ పాస్ట్ హిస్టరీ చూసుకొని ఒకవేళ ప్రీవియస్ ఎల్ఎస్సిఎస్ కేసు అయితే ఇమీడియట్లీ ట్యాక్స్ ఫెసిలిటీ ఇచ్చి మనం వర్క్ ప్లానింగ్ చేస్తాం సార్. ఒకవేళ ఏఎన్సీ ప్రైమీ అనుకోండి, ఒకవేళ హై రిస్క్ ఒకవేళ షార్ట్ స్టేచర్ మేడం చెప్పినట్టు షార్ట్ స్టేచర్ అట్లాంటి కేసెస్ ఏమన్నా కూడా అవి కూడా హై రిస్క్ కింద ప్లాన్ చేసుకొని మనం వర్క్ ప్లానింగ్ డయాగ్నోస్ ఫెసిలిటీస్ చేస్తాం. ఈ ట్యాక్స్ ఫెసిలిటీస్కి ఎవరు తీసుకెళ్ళాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వర్క్ ప్లానింగ్ అంటే టు ఎన్హాన్స్ సేఫ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ వర్క్ ప్లానింగ్ మనం చేయడం జరుగుతుంది సార్. సో ఎవరైతే ఏఎన్సీస్ ఉన్నారో ఆ ఏఎన్సీస్ని జాగ్రత్తగా డెలివరీ టైంకి ఆ ఇన్స్టిట్యూషన్కి తీసుకెళ్లే బాధ్యత ముఖ్యంగా ఆశాలు ఉంటుంది సార్. దాంతోపాటు ఏఎన్ఎం